ఉంటుంది. మరి పెళ్లి కోసం పిలిచి ఓటు పేరుతో రిగ్గింగ్ చేస్తే, కౌంటింగ్ అని చెప్పి కౌంటర్ వేస్తే ఎలా ఉంటుంది? మేం చేసే స్కిట్ లా ఉంటుంది అంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. డాడీ డాడీ అంటే ఆ బాడీ వెంటల్లా అంతా విధి. విధంటే ఏంటి నాన్న? ఇదిగో ఇలాగ ఇద్దరు అందమైన అమ్మాయిలు పెట్టింది, అన్ని తండ్రి క్యారెక్టర్ చేయమన్నాడు. నా మనసు ఏం బాగాలేదు, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు పూజ ఏదో చేసుకోండి. ఈ నగరానికి ఏమైంది? ఇది మౌతార్గాన్ అనుకున్నారా, మంగం మార్కెట్ అనుకున్నారా? నేను ఒకటి వాయిస్తాను, అన్ని వాయిస్తాను. మీరు వెళ్ళాక మళ్ళీ ఎవరు పిలుస్తారే, కాసేపు పిలవండి, బాగుంటుంది. ఇంతకు ఏమైంది? మరి పుట్ట దగ్గరికి వెళ్ళి రా దిగిరా అంటే నాగుపాము రాక నాగురుబాబు గారు వస్తారా? ఏ లోపల అదేంటి బావా లోపలికి పోనింగలి పోయింది. వన్స్ స్టేజ్ మీదకి వచ్చాక పాము కూడా టీం మెంబర్, మనం బొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. అవును బావా, మీకు పాముల గురించి అంతగా తెలుసు కదా? మనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఏది మన టీం లీడర్ అందరినీ పాములతో పోల్చండి. ఇప్పుడు అభియాన్ ఉన్నాడు, వానపాము, ఆయనతో పెద్ద ప్రమాదం ఉండదు. రాఘవ బావా? రాఘవ గారు అనకుండా చిన్నప్పటి నుంచి ఆ పాము గురించి వింటున్నాం, అలాగే ఈయన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మరి చంటి గారు? చంటి చారల పాము. అన్ని చారలు ఉంటాయా బావా? మరి శకరక శంకర్ దగ్గర నుంచి సుధాకర్ వరకు ఎన్ని దెబ్బలు కొడితే కొన్ని సార్లైనా పడవా. వెంకి మచ్చల పాము. అంటే ఇప్పుడు తాగుబోతు రమేష్, ఇమ్మానీలు ఈ మచ్చల మధ్య అసలు పామే కనపడట్లేదు. మరి మన మనో గారు పుట్ట పాము కాదు. మధ్యాహ్నం అయితే చాలు ఈ పాములన్నీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చికెన్, మటన్, రోటి పచ్చడి ఇవన్నీ తింటుంటాయి అన్నమాట. ఏంటల్లుడు ఫారెన్ నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయి, మంచి రంగు వచ్చావు. రంగుదేముందా మా, ఏ 2 డైలాగులు మర్చిపోండి, మీరు మంచి రంగు వస్తారు. చెప్పడం మర్చిపోయాను, పిల్లలిద్దరు నీ మీద బెంగ పెట్టుకున్నారు అల్లుడు. ఈ బెంగ పెట్టుకోవటం ముందు ఒక డైలాగ్ ఉండాలి, అది మీరు బెంగ పెట్టుకున్నారు. పిల్లల్ని నిద్రపోతే చాలు ఈ ఒక్కడి పేరే తలుచుకుంటారు తెలుసా? అవును బావా, నిన్న రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. నేను కూడా బావా, నిన్న రాత్రి నా కళ్ళకి వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. కల కదా, కన్ఫ్యూజ్ అయ్యండి. ఇప్పుడు క్లారిటీగా పెట్టనా? సరే చిన్న మామయ్య ఎక్కడ? ఏంటి బావా, నీకోసం మేము వస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తావేంటి? మరి వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ దగ్గరికి కదా వెళ్ళాలి. అక్కడ ఇంద్రజ, ఇక్కడ 2 ఇంద్రజలు, మొత్తం కలిపితే స్టేజ్ మీద 3 ఇంద్రజలు లేరు. ఆవిడ ఇంద్రలోకం నుంచి దిగొచ్చినట్టు ఉంటది, మరి మేము ఇంద్రానగర్ గడ్డెక్కి వచ్చినట్టు. అల్లుడు చూస్తున్నా బాగా కామెడీ చేస్తున్నాం. మరి ఎవరో ఒకరు చేయాలి కదా మామయ్య, లేకపోతే 6 5 అయినా 5 4 అవుతాయి. ఏంటి బావా, నువ్వు బాగుండాలని 10 రోజుల నుంచి అన్నం కూడా ముట్టుకోలేదు. నేను ఎవరిని ముట్టుకోవట్లేదు. మర్చిపోయింది బావా, రాత్రి కల వచ్చింది బావా, నీకు నాకు పెళ్లి అయిపోయిందంట. నువ్వు నా మీద పూలు చల్లావంట. పూలు చల్లటం కరెక్ట్, అది పెళ్లి అయి ఉండదు. కరెక్ట్ గుర్తు తెచ్చుకో. ముందు పెద్ద మావి దగ్గరికి ఎందుకు వెళ్ళు, అసలు వాడు మంచోడు కాదు. నువ్వే మంచోడు మంచోడే కాదురా. మీరిద్దరే మాట్లాడుకోవాలి. సర్పంచ్ పోటీలు జరుగుతున్నాయి, మేము ఎవరు గెలిస్తే వాళ్ళలో ఒక కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందరు నామినేషన్కి వెళ్దాం పదండి. మీరు లోపలికి వెళ్ళండి. మీ వర్గం వాళ్ళు ఎవరైనా వస్తానన్నారా? చీర గుర్తుకే మన ఓటు. దొరబాబు పంచలోనే మీ ఓటు. పంచలో కాదురా, పంచలో ఓటు ఏంట్రా? ముందు నామినేషన్ వేద్దాం, అది మిస్ అయితే మళ్ళీ రాదు. రండి. ఎలక్షన్ కమిషనర్ ఎక్కడ? నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. ఏండి రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కి కమిషన్ ఈయన? ఆయన రమేష్. వీడు ఎర్రగడ్డ శరత్ అని మనోడే.
ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళిద్దరు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనక్కెళ్ళండి. నిన్నే వెనక్కెళ్ళు. నెక్స్ట్ స్కిట్ లో చేసే వాళ్ళు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనక్కెళ్ళండి. నిన్నే వెనక్కెళ్ళు. సరే ఇవన్నీ కాదు కానీ మీ ఇద్దరు సంతకం పెట్టండి. సంతకం ఎక్కడ పెట్టాలో తెలుసు కదా, వారం వారం పెట్టే వాళ్ళకి ఇంట్లో ఇవ్వు. ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇవ్వు సంతకం పెట్టండి. పోలింగ్ బూత్ ఏజెంట్ మనం ఉంటాయి. ఓటు ఎలా వేయాలి? మీకు ఓటేయడం రాదా? అరే ఏం లేదమ్మా, ఈ వేలుందా? అబ్బా. ఈ వేలుందా? ఇలా వేసి అది ఉంటది బటన్, దాన్ని ఇలా నొక్కాలి. మాకు ఓటేయడం రాదు, ఈ ఏలు ఎక్కడ పెట్టాలి? ఏదన్నా మంచి ప్లగ్ చూసి ఇద్దరు అందులో పెట్టండి. ఇదిగో తెలుసు కదా నీకు, లోపల ఒక బటన్ ఉంటది. ఏంటి మటనా మటన్ కాదురా, బటన్. పోలింగ్ బూత్ లో కూడా పొట్లం బిర్యానీ తిన్నావు నువ్వు. మొత్తం అయిపోయినాయి. అమ్మాయ్యా, ఇప్పుడు రిజల్ట్ చెప్తాను. రండి మామయ్య, మీరే గెలవాలని చాలా ఆశగా ఉన్నాను. చేయండి సార్. ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే ఒక్క ఓటు తేడాతో పరదేశీ వర్గం కలిసింది. ఏరా వాళ్ళ వర్గం ఎంత ఉందో మన వర్గం అంతే ఉంది. ఆ ఒక్క ఓటు ఎవడే లేదురా, నాకు ఎందుకో నీ మీద డౌట్ గా ఉంది. ఏసేవలేదా మామయ్య ఒక్క నిమిషం, నువ్వు దేనికి వేసావు? చీర గుర్తుకి. ఓరే నీ మంద పంచరా. లోపలికి వెళ్ళి చీర గుర్తు చూడగానే టెంప్ట్ అయినట్టున్నాను. ఈ ఒక్క ఓటుతో నా పేటు మారిపోయింది కదరా. ఆది స్కిట్ లైవ్ లో ఫస్ట్ టైం చూసినట్టున్నారు. అందరు బాగా చేశారు, కానీ నాకెందుకు ఇది 1 man షో. సో అంత బాగా ఎంటర్టైన్మెంట్ గా మీరు తీసుకెళ్లారు, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అండి. మనో గారు అంతే, ఒక్క ఓటు చేసిన ప్రాబ్లం ఎక్కడికి తీసుకెళ్ళింది, మొత్తం నా పేటే మారిపోయింది. మొత్తం మారిపోయింది. చాలా బాగుంది సార్. కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరం నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. మాట్లాడుతున్నా రూమ్ లో అనుకుంటా. రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకిలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. హలో సార్, ఈ చుట్టుపక్కల ఏదైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లలు మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడి బజార్కి వెళ్ళి సామాన్ తీస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా. టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. ఏమండి చెప్పండి. పంచదార 80 రూపాయలండి.